టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ లైఫ్లో లవ్ రాబోతుంది, జాబ్ రాబోతుంది అని ఏంజల్స్ చెప్తున్నారండి. ఏంటి, ఎప్పుడు, దేని గురించి అనేది, ఎవరు మీకు తెలుసా అని చూద్దాం. ఓకేనా? లవ్ విషయంలో న్యూ లవ్వా, పాస్ట్ లవ్వా, పాస్ట్ పర్సనా, లేదా జాబ్ విషయంలో ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు ప్రమోషనా, లేదా న్యూ జాబా, జాబ్ స్విచ్చింగా అనేది వీడియో ద్వారా చూద్దాం. ఓకేనా? అండ్ మినీ రీడింగ్ చేస్తున్నానండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి, ఫుల్గా కావాలి అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా నాకు వాట్సాప్ చేయండి. ఓకేనా? అండ్ టైమింగ్స్తో సహా చెప్తాను. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ లైఫ్లోకి న్యూ లవ్ అండ్ జాబ్ రాబోతుంది అన్నారు కదా, అది న్యూవా, ఓల్డా? చెప్పండి ఏంజల్స్. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ లైఫ్లోకి లవ్ రాబోతుంది అన్నారు కదా, చెప్పండి ఏంజల్స్. న్యూ బిగినింగ్ అండి, జాబ్, న్యూ జాబ్ అండ్ మనీ. జాబ్లో మనీ వస్తాయంటే అడిషనల్గా అంటే ప్రమోషన్ వచ్చే అవకాశం ఉందండి. అలాగే మీరు చేస్తున్న పనిలో బ్యాలెన్స్ అవుతారు. ప్రజెంట్ ఏదైతే పని చేస్తున్నారో దాంట్లో బ్యాలెన్స్ అవుతారంటే కొత్తగా సైడ్ కూడా ఇన్కమ్ వస్తుందంట. అవకాశాలు అయితే చాలా ఉన్నాయండి. మీ కెరియర్కి సంబంధించి, జాబ్కి సంబంధించి అవకాశాలు చాలా ఉన్నాయి. టవర్ మూమెంట్ అయితే అస్సలు కాదండి. ఓకేనా? జాబ్ అయితే పోదు. ఎవరికైనా డౌట్ ఉన్న వాళ్ళు, జాబ్ గురించి ఏదైనా నెగిటివ్ వైబ్స్లో ఉన్న వాళ్ళు క్లియర్ కన్ఫర్మేషన్ అండి. వీడియో సైన్గా తీసుకోండి. మీ జాబ్కి ఎలాంటి బెంగా లేదు. ఓకేనా? అండ్ కొంతమంది టీచ్ చేసి మీ గురించి నిజాలు తెలియకూడదని చెప్పి ఆపడానికి ప్రయత్నిస్తున్నారంట. టైం కోసం చూస్తున్నారంటండి జాబ్కి సంబంధించి. అండ్ లవ్, ఓకే, మీకు రావాల్సిన మ్యారేజ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరో మ్యారేజ్ మీకు రావాల్సిన మ్యారేజ్ చెడకూడదా అని చూస్తున్నారంట. బట్ అది జరగట్లేదు. న్యూ బిగినింగ్ తలకిందులు చేయాలని చూస్తున్నారంటండి. కుమ్మక్కయ్యి అది జరగదండి. మ్యారేజ్ ప్రపోజల్ అండి. ఓకేనా? అలాగే హార్ట్ బ్రేక్ చేయాలని చూస్తున్నారంటండి. మ్యారేజ్ విషయంలో సెల్ఫ్ కేర్ లేకుండా చేసి రిలాక్స్ చేయాలని చూస్తున్నారంట. ఓకే, ఒక ఫేక్ మ్యారేజ్ ప్రపోజల్ అండి. మేనిఫెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఒక ముగ్గురు వ్యక్తులు మీరంటే పడని వాళ్ళు, మ్యారేజ్ కాని వాళ్ళకి కావాలని చెప్పి ఒక ఫేక్ మ్యారేజ్ని క్రియేట్ చేద్దామని మీ లైఫ్లో చూస్తున్నారంట. దానికి ఛాన్స్ లేదని చెప్తున్నారు ఏంజల్స్. సో మీరు ఎవరైతే మాట్లాడుతున్నారో గబుకుని వచ్చింది కదా అని తొందరపడద్దు. చైల్డ్కి మీరైనా అండ్ మీ పేరెంట్స్ చూస్తున్నా సరే 1-2 సార్లు ఆలోచించుకోండి. అంటే అది మంచి వాళ్ళ కాదా అనేది మీకు కొంచెం టైం తీసుకొని ఏంజల్స్ని అడగండి, లేదా గైడెన్స్ తీసుకోండి. బట్ ఎనర్జీ వైబ్స్ అయితే అలంత బాగా కనిపించట్లేదండి. కన్ఫర్మేషన్ అండి, వాళ్ళు అనుకున్నది జరగదు. ఆ మ్యారేజ్ అనేది మీకు సెట్ అవ్వదు. ఫేక్ మ్యారేజ్ ఏదైతే తెస్తున్నారో దానికి మీరు ఒప్పుకోరంట. ఓకేనా? అండ్ సాడ్ చేయడానికి దారులు చూడడంలో ఇది ఒకటండి. బట్ అది కుదరదు అని చెప్తున్నారు. మనీ రొటేషన్కి వాళ్ళు ఒప్పుకోలేదంట. అండ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. అలాగే మీ జాబ్ పరంగా మీకు మనీ వస్తాయి, ఖచ్చితంగా మనీ వస్తాయి, జాబ్ వస్తుంది. అండ్ ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు అనుకుంది జరగదు. ఓకేనా? మీ జాబ్ విషయంలో ఎలాంటి డౌటు లేదు. అండ్ మీరు ట్రావెల్ చేయరండి త్వరలోనే. ఎవరైనా వేరే ప్లేస్లోకి వెళ్ళాలి అంటే చేయరండి. వేరే ప్లేస్లోకి వెళ్ళరు, అదే ప్లేస్లోనే వర్క్ చేసుకుంటారు. అండ్ రివార్డ్స్ అనేది అది ఆ పని కాకుండా ఇంకా వేరే పనులు కూడా చేస్తారండి. ఒక పవర్ పర్సన్ అండి, అంటే స్టక్ చేయాలని చూస్తున్నాడు బట్ కుదరట్లేదు. అండ్ మీ ఎక్స్ మేనేజర్ అయి ఉండొచ్చు, టాక్సిక్ మేనేజర్ అయి ఉండొచ్చు. ఇంకొకరికి ఆ జాబ్ ఇప్పిద్దామన్నట్టుగా ట్రై చేయడానికి చూస్తున్నారంట. మీకు గుడ్ న్యూస్ లేకుండా చేయడానికి ఛాన్సే లేదండి. అండ్ వాళ్ళ లైఫ్ తలకిందులైపోతుంది. మీ జోలికి వస్తే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే డివైన్ ఒప్పుకోను. మీరు డివైన్ ప్రొటెక్షన్లో ఉన్నారు, డివైన్ మిమ్మల్ని కాపాడుతున్నారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే వాళ్ళు ఉండరు అని క్లియర్గా చెప్పేస్తున్నారండి. వాళ్ళు మెడికల్ బిల్ పే చేయాల్సి ఉంటుంది మీ జోలికి వస్తే. ఇంకా చెప్పండి ఏంజల్స్. అవకాశంగా తీసుకొని కట్ చేయలేరు. ఎస్, మీరు చేస్తున్న పనిని అండ్ ఏదైతే ఉందో దానిని అవకాశంగా తీసుకొని వాళ్ళు కట్ చేయలేరు అని ఏంజల్స్ చెప్తున్నారండి. సో మీకు రావాల్సిన జాబ్ని ఆపేద్దామని చూస్తున్నారంట. అండ్ వచ్చిన జాబ్ని రానికుండా చేయాలని చూస్తున్నారంట. ఆల్రెడీ కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళు ఏదైనా వస్తుంది అనుకని పెండింగ్ పెడదామని ఆలోచిస్తున్నారంట. ఛాన్స్ లేదండి. ఆల్ మెడికల్ బిల్ పే చేయాల్సి వస్తుంది. మీ జోలికి వచ్చినా, మీ జాబ్ జోలికి వచ్చినా. అండ్ మ్యారేజ్ విషయంలో, లవ్ విషయంలో వాళ్ళు ఫేక్ మ్యారేజ్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. న్యూ లవ్ ఏంజల్.
ఒక కింగ్ చూస్తున్నట్టు అండి ఫాదర్ ఫిగర్ పెద్దనాన్న కొడుకు అయి ఉండొచ్చు. ఇంకొక పర్సన్ని ఓల్డ్ పర్సన్ని లేదా మేనేజర్ని వాళ్ళ దగ్గర మనీ తీసుకొని చూస్తున్నారంటే ఆపడానికి, అది కుదరట్లేదు. ఓకే, ఇందులో టాక్సిక్ ఫాదర్ ఉన్నారండి. ఒక ఫేక్ మ్యారేజ్ చేయడానికి చూస్తున్నారంట. వాళ్ళకి రిస్క్ లేకుండా ఫ్యూచర్లో మీరు లేకుండా మీరు అడ్డు తప్పుకుంటారని చెప్పి. ఓకేనా, బట్ అది జరగదండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, చీటర్స్ అండి. ఓల్డ్ పర్సన్స్, పాస్ట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, పాస్ట్ ఎక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి మీ లైఫ్లోకి వద్దామని చూస్తున్నారంట. బట్ వాళ్ళు చీటర్స్ అని మీకు తెలిసిపోయింది కాబట్టి మనీ కోసం అండి, మీ స్టెబిలిటీ, మీ మనీని, మీ చేస్తున్న పనిని, ఫ్యూచర్ని ఆపాలని. బట్ కన్ఫామ్గా కట్ చేయలేరు. వేగంగా మిస్ అవ్వదు మీ లైఫ్లో, వేగంగా సెలబ్రేషన్ మిస్ అవ్వదు. వేగంగా మీరు అనుకున్నదంతా చేస్తారండి. బ్యాలెన్స్ అయిపోతారు లైఫ్లో. ఓకేనా. ఎస్, కన్ఫర్మేషన్, న్యూ లవ్, న్యూ ఆపర్చునిటీ, న్యూ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారండి. అండ్ దట్ ఈస్ బ్లెస్సింగ్, మీకు బ్లెస్సింగ్ అండి అది. ఓకేనా. 0609 ఆల్రెడీ ఎవరైతే 6 ఇస్ సిగ్నిఫికెంట్ అండి, వాళ్ళ బర్త్ డేట్ అయి ఉండొచ్చు. అండ్ 14, 4, 9, 10 అండి, 10 on clock. ఓకేనా. మిమ్మల్ని ఏమీ చేయలేరండి వాళ్ళు, వీళ్ళలా ఉంటారు. అండ్ మీ మదర్ హెల్త్ కూడా నయం అవుతుంది. అండ్ చాలామంది చైల్డ్ విషయంలో బెంగపడుతుంటే వాళ్ళకి బెంగపడాల్సిన అవసరం లేదు. అండ్ స్పైయింగ్ చేసి గొడవ పెట్టుకొని వెనక్కి తిరిగి చూసేలా చేద్దాం అనుకుంటున్నారంటే జాబ్ విషయం, మ్యారేజ్ విషయం రెండు చెడగొట్టాలని చెప్పి ఏ రకంగా వాళ్ళకి అవకాశం లేదు. వేగంగా కూడా ఏమీ చేయలేరండి. వాళ్ళు అనుకుంది జరగదనేది ఏంజల్ కన్ఫర్మేషన్ ఇస్తున్నారు. జస్ట్ వాళ్ళు ఏంటంటే దాంకొని వాళ్ళ మీద రాకుండా ఉండేలా చేయాలని చెప్పి లస్ట్ అలాగే ఏమంటారు, డార్క్ ఎనర్జీస్తో వెనక ఉండి చేస్తున్నారంట. బట్ అది ఏది జరగదు అని చెప్పారండి ఏంజల్స్. డబ్బులు మనీ వస్తాయండి, జాబ్ వస్తుంది, ప్రమోషన్ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనీ అడిషనల్గా కూడా వస్తాయంట. హ్యాపీ మనీ ఇచ్చి పెళ్లి చేసుకుంటారంట. చాలా వరకు ఎదురిస్తున్నారంటే ఎదురు కట్నం ఇచ్చి చేసుకునే వాళ్ళు ఉన్నారు. అలాగే వాళ్ళు వస్తారంట, వాళ్ళు మంచి వాళ్ళ ఏంజల్. ఇంజస్టిస్, ఎదురు కట్నం కన్ఫర్మేషన్ అండి. ఇందాక ఎవరు ఏంటి అని ఎవరైనా ఆలోచిస్తూ ఉంటే దాని కన్ఫర్మేషన్, ఎదురు కట్నం ఇచ్చి చేసుకుంటారన్నది ఫేక్ మ్యారేజ్ ప్రపోజల్. ఆ పర్సన్ మంచివాడు కాదు. అండ్ వాళ్ళు ఆల్రెడీ పాత వాళ్ళు ఎవరైతే మీకు నచ్చుదో వాళ్ళు తీసుకొచ్చింది కావాలని క్రియేట్ చేసి ఫ్యూచర్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి లేకుండా చేయాలని చెప్పి ఎదురు కట్నం ఇస్తామని వస్తారంట. ఈ మాట సైన్గా పెట్టుకోండి మ్యాచెస్ చూస్తున్న వాళ్ళు. ఓకేనా. ఇంకెవరైనా డీటెయిల్గా ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అడగాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్ అడగండి. మీ నేమ్ మీద నేను డీటెయిల్గా ఎప్పుడు ఏంటి ఎలా అనేది చెప్తాను. ఓకేనా. అండ్ వాళ్ళు ఏ తరపు నుంచి ఎవరు తీసుకొస్తారనేది చెప్తానండి. ఓకేనా. అండ్ న్యూ బిగినింగ్, మీ లైఫ్లో న్యూ బిగినింగ్ ఖచ్చితంగా ఉందండి. అండ్ పాస్ట్ పర్సన్కి అవకాశం మిస్సింగ్, పాస్ట్ ఎక్స్ మళ్ళీ రావడానికి లేదు. పాస్ట్ పర్సన్ వాళ్ళు తెచ్చే మ్యారేజ్ ప్రపోజల్ మీకు తెలిసిపోయిందంటే ఆల్రెడీ అది ఫేక్ మ్యారేజ్ ప్రపోజల్ అని. ఓకేనా. సో దాని విషయంలో బెంగపడాల్సిన అవసరం లేదు. పాస్ట్ వాళ్ళు ఏంటంటే అలా చూస్తూ ఉండడమే తప్ప మీ లైఫ్లో వాళ్ళు అవకాశంగా తీసుకొని మీరు చేస్తున్న పనిని ఏమీ చేయలేరండి. ఓకేనా. పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, మీ నేమ్లో స్టార్టింగ్ లెటర్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.